హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీస్ డైరీ బై నవ్య. నా ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కంప్లీట్ వ్యూ ఆఫ్ సురేంద్రపురి. ఇది డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బాగుంది. అంత మన ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న దేవుళ్ళు పుణ్యక్షేత్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఇంకా మేము ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం లోపలికి. పెద్దవాళ్ళకైతే 350 రూపీస్ అంట. సో మేము మా అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళాము. ఇక్కడ నాట్ ఓన్లీ టెంపుల్స్, మనకి భారతం ఇంకా రామాయణం అవన్నీ కూడా ఒక్కొక్క ఇన్సిడెంట్ని ఇట్లాగా బొమ్మల రూపంలో చూపిస్తూ ఉన్నారు. అసలు ఎంత క్లియర్గా చూపించారో. ఇక్కడ ఏంటంటే ఒక యాప్ ఉండిద్దంట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఒక స్కానర్ పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ ఎదురుగా ఒక స్కానర్ పెట్టారు. దాన్ని స్కాన్ చేస్తే మనకి ఆ ఇన్సిడెంట్ తగ్గ స్టోరీ చెప్తూ ఉంటారంట. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి అంటే కొంచెం చల్లబడ్డాక ఈవినింగ్ టైమ్స్ ఉంటాయి కదా, 4 నుంచి అట్లా అయితే బెస్ట్ అనే చెప్పొచ్చు. అంత కంప్లీట్గా మనకు ఒక 3 అవర్స్ అయినా పట్టిద్ది. అలానే నైట్ 8కి క్లోజింగ్ టైము. మేము ఎగ్జాక్ట్గా 3:45 ఆ టైం అప్పుడు అలా లోపలికి వెళ్ళాము. బయటకు వచ్చేసరికి 7 అయింది. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఖచ్చితంగా కిడ్స్ని తీసుకొని వెళ్ళాల్సిన ప్లేస్. అంటే మరీ మా పిల్లలంత చిన్న పిల్లలు అప్పుడు కాకుండా కొంచెం వాళ్ళకి మన హిస్టరీ తెలుస్తూ ఉంటుంది కదా, మన ఇతిహాసాలు అవన్నీ మనకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి పిక్టోరియల్గా చూపించగలము. ఇంకా ఏంటంటే ఫుడ్ మనం బయటే తినడం బెటర్. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి కంప్లీట్గా తిరగడంలోనే టైం సరిపోతూ ఉంటుంది. మనము అవన్నీ చూడడానికి అసలు టైం కూడా సరిపోదు కూడా ఒక్కొక్కసారి. మాకు కూడా మేము రిటర్న్ వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది. అందుకనే లాస్ట్లో కొన్ని వీడియోస్లో బాగా చీకటిగా ఉండి అంత క్లారిటీగా ఏం లేవు. సో అందుకని ఫుడ్ బయట తినేసి వచ్చి మేము కూడా అంతే. ఫస్ట్ బయట ఫుడ్ తినేసి వచ్చిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. మేము ఆల్రెడీ యాదగిరిగుట్ట వెళ్ళాము. అక్కడ టెంపుల్కి వెళ్ళి అక్కడ చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ హైలైట్ థింగ్ ఏదైనా ఉందంటే ఇది అసలు లోపలికి వెళ్ళగానే ఒక మ్యూజిక్, అంటే అప్పటి వరకు మ్యూజిక్ వచ్చినట్టుంది. మేము వెళ్ళడానికి ముందు సైలెంట్గా ఉంది. అప్పటి వరకు సైలెంట్గా నార్మల్గా ఉండే బొమ్మల్ని చూసుకుంటూ వెళ్ళాము. ఒక్కసారి అడుగు పెట్టగానే మ్యూజిక్ వచ్చేసి ఇట్లా కృష్ణుడు ఆ పాము కదులుతూ ఉన్నాయి. అసలు చాలా బాగుంది. అసలు ఆ చుట్టూ కూడా వాటర్ అలల్లాగా బాగా పెట్టారు. చూసారు కదా, అసలు పాము కూడా చాలా రియలిస్టిక్ గా ఉంది. అసలు కొంచెం దగ్గర నుంచి చూస్తుంటే, రియల్ గా చూస్తుంటే నిజంగా పాము ఉన్నట్టుగా అదొకలా అనిపించింది. ఇంకా ఇది చూసుకొని ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చి వస్తే మొత్తం పుట్ట పాములు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు ఎలా కట్టారో కానీ. ఇంకా నెక్స్ట్ అయితే నాగలోకానికి అని వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే చాలా మనకి ఫేజెస్ ఉంటాయి కదా, నాగలోకం, ఇంద్రలోకం, స్వర్గం, కైలాసం, నరకం, అవన్నీ చాలా బాగున్నాయి. ఇంకొక సెకండ్ హైలైట్ థింగ్ ఏదైనా ఉందంటే ఇదే. మొత్తం అసలు మ్యూజిక్ ఎఫెక్ట్స్కే చెప్పుకోవచ్చు. ఇంకా అంతకుముందు ఇంకా బాగా పెద్దగా వచ్చాయంట. ఇంకా అందరు భయపడుతున్నారు అని చెప్పి కొంచెం తగ్గించారని చెప్తూ ఉన్నారు. అక్కడ మొత్తం వాటర్, బ్లూ లైట్, ఆ మ్యూజిక్ ఎఫెక్ట్స్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇన్సిడెంట్ దగ్గర కానీ ఇట్లాంటి ఒక ఫేజెస్ దగ్గర కానీ ఒక బోర్డ్ లాంటిది పెడుతున్నారు. అసలు అవి ఏంటి అని మనకు తెలుసుకోవడానికి కొంచెం టైం ఉంటే మొత్తం రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ని అక్కడ రాసి బోర్డ్ లాగా పెట్టుంచారు. కాకపోతే మాకు ఫస్ట్లో బాగానే టైం ఉందిలే అని కొంచెం భారతం అవన్నీ చూసుకుంటూ ఆ బోర్డ్స్ అన్నీ కంప్లీట్గా చదువుతూ వచ్చాం. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి రామాయణం దగ్గర ఇంకా టైం లేదు. అందులో అది బాగా తెలిసిన స్టోరీ కదా, జస్ట్ అదే ఆ బొమ్మలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆ ఇన్సిడెంట్ ఏంటి అవన్నీ. చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఇంకా ఇక్కడతో నాగలోకం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చాక మొత్తం అంటే మనకి పైన అంతా ఓపెన్ ఏరియానే. బాగా లోపల ఇలాంటి ఫేజెస్ ఉన్నప్పుడు ఒక గృహలాగా, ఒక స్వరంగం లాగా ఉన్నాయి. ఇవి కూడా ఒక్కొక్క స్టోరీస్. ఇంకా ఇట్లా చూసుకుంటూ వెళ్తున్నాం. కొన్ని ఏం చేశారంటే ఇట్లా వాల్కి పెయింటింగ్స్ రూపంలో వేసి వాటి కింద మ్యాటర్ రాశారు. మనకి ఈ ప్రహ్లాదుడు స్టోరీ ఉంటుంది కదా, అవి
ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రతి స్టేట్‌లో ఉన్న దేవతలు గానీ, దేవుళ్ళు వాళ్ళ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి వాళ్ళ బొమ్మలు అంటే వాళ్ళ విగ్రహాలు ఆ స్టేట్‌లో ఎలా ఉంటాయని. బ్యాక్ సైడ్‌లోనేమో అక్కడ గుడి ఎలా కట్టారు, అసలు ఆ గుడి షేప్ ఎలా ఉంటుందని. నేను కొన్ని కొన్ని ఫస్ట్ అంటే ఎదరున్న విగ్రహాల్ని చూసుకుంటూ వెళ్తున్నా. తర్వాత ఒక నేను వీడియో షూట్ చేస్తుంటేనే అక్కడ వెనక గూడా ఆ టెంపుల్స్ వేరియేషన్స్ ఉన్నాయని చూసి మళ్ళీ బ్యాక్‌కొచ్చి ఆ టెంపుల్స్ అన్నిటిని చూసుకొని మళ్ళీ వెళ్ళాను. నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఫేమస్ అయిన గుళ్ళు, పుణ్యక్షేత్రాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. వన్స్ ఇక్కడికొస్తే మన ఆల్ ఓవర్ ఇండియా తిరిగినట్టే. ఇక్కడికొస్తే ఇంకా కృష్ణుడు పర్వతాన్ని ఎత్తుతారు గదా! ఇది లిటిల్ ఫింగర్‌తో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకున్న 4 వేదాస్ నాకసలు తెలీదు. ఆ వేదాలు ఉంటాయని తెలుసులే. కాకపోతే ఆ వేదాలు ఒక వాటికొక షేపు మళ్ళీ వాళ్ళకి వైఫ్‌లు కూడా చాలా బావుంది. నేనసలు ఇది ఫస్ట్ టైమ్ నేను చూడడం ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణుడు గోపికలు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ బట్టలని చెట్ల మీదకి తీసుకెళ్ళిపోయి వేణువు ఊదుతూ ఉంటారు కదా! అసలు అవి కూడా రియల్ బొమ్మల్లాగా సెట్ చేశారు. నిజంగా గ్రేట్ అనే చెప్పొచ్చు ఈ కట్టడికాలు ఇయన్నిటికి. ఇంకా నెక్స్ట్ ఈ అనంత పద్మనాభ స్వామి వారు కూడా అది యాక్చువల్‌గా అసలు ఆ గుడిలో ఆ స్వామివారు 3 గదుల్లో ఉంటారంట. అది ఎప్పటికై ఒక్కసారైనా విజిట్ చేయాలి ఆ టెంపుల్‌ని. ఇంకొకటి ఇక్కడ మార్కింగ్ ఉంది. మనం తప్పిపోకుండా అలానే వేటిల్ని మిస్ అవ్వకుండా వెళ్ళడానికి ఒక వే లాగా వాళ్ళే మార్క్ చేశారు యారో మార్క్‌తో. ఆ యారో మార్క్‌ని ఫాలో అయిపోతూ మనం మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ నాకది అనిపిచ్చింది. అసలు భలే అంటే వేటిని మిస్ అవ్వకుండా గజిబిజిగా ఫీల్ అవ్వకుండా అన్నిటిని లైన్‌లో ఎవ్రీ ఇన్సిడెంట్‌ని కవర్ చేసేలాగా. కాకపోతే మేము అన్నీ ఎళ్ళాము. ఒకటి మిస్ చేసేసాము. ఆ లైన్ తప్పింది మాది. మేమే చూసుకోకుండా వచ్చేసాము. అదేంటంటే అంటే అది పైనుంచి చూసాం. మన సముద్రంలో అమృతాన్ని చిలుకుతూ ఉంటారు గదా! మధ్యలో రాక్షసులు, ఇటుపక్క రాక్షసులు, ఇటుపక్క దేవతలు. ఆ ఇన్సిడెంట్‌ని చేశారు. మేమది పైనుంచి చూసాం. వేరే చూస్తూ ఉంటే పైన వీడియో షూట్ చేసి చూస్తూ ఉన్నాం. కిందకొచ్చేటప్పటికి ఏంటంటే అది వేరే లైన్‌లోకి వెళ్ళిపోయి ఇంక అప్పటికే చీకటయిపోయింది. ఇంకా లైట్‌గా చినుకులు కూడా స్టార్ట్ అయినియి. ఇంకా ఫాస్ట్‌గా చూసుకుంటూ వచ్చేసాం. మేము ఇట్లా వస్తుంటే ఆ లైన్ వాళ్ళు అటు తిరిగి వస్తున్నారు. అప్పుడే అనుకున్నాం లైన్ మిస్ అయిందని. ఇంకా మళ్ళీ బ్యాక్‌కెళ్ళి అవన్నీ చూడడం ఇంకా పిల్లలున్నారు గదా! అప్పుడు టైం అయిపోయిద్దని జెప్పి ఇంకా వచ్చేసాం. ఇంకా అదొక్కటే మిస్ చేసిన పార్ట్. ఇంకా ఆల్ ఓవర్ మొత్తం కంప్లీట్ చేశా. అంటే వీడియోలో మాత్రం అది షూట్ చేశా. మేము దగ్గర నుండెళ్ళి చూడలేదు. ఇంకొచ్చేసాం నరకానికి. బతికుండగానే నరకానికొచ్చేసాం. ఇక్కడ చిత్రగుప్తుడు, ఇంకా యమధర్మరాజు, యమకింకరులు వాళ్ళంతా అంత రియలిస్టిక్‌గా భయంకరంగా ఉన్నారు దగ్గర నుంచి చూస్తుంటే. ఇక్కడ అసల బావుంది. ఏంటి అంటే ఎలాంటి తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్షలు తప్పు ఏమో వెనక బ్యాక్ సైడ్ వాల్‌కి చూయిస్తున్నారు. ఫ్రంట్ ఏమో వాళ్ళకి ఇట్లా బొమ్మలతో చేసున్నాయి గదా! వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి చనిపోయి యమలోకానికి వెళ్ళినప్పుడు అని. ఎంత క్లియర్‌గా చూయిచ్చారో అవన్నీ. ఇది మాత్రం బావుంటుంది. అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫేజ్ గదా! ఎలాంటి తప్పులకి ఎలాంటి శిక్షలు పడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. నరకానికెళ్తే నూనెలో వేయించుతారు. ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం గదా! సో, ఇవన్నీ ఎలాంటి తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు అనుభవిస్తాం అని చెప్పి అబద్ధం ఆడిన వారికి ఒక శిక్ష, లేకపోతే మేకల్ని, ఆవుల్ని నరికేసే వాళ్ళకి ఒక శిక్ష. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శిక్షలు. ఇంకా ఫైనల్‌గా అన్ని శిక్షలు చూసేసి నరకం నుంచి బయటపడ్డాం. ఇంకా నెక్స్ట్ వచ్చింది ఏంటిదంటే కైలాసం. కైలాసం అసలు హైలైట్ థింగ్ చెప్పాలంటే అంతా వాటర్‌తో భలే నిజంగా కైలాసానికే వెళ్తున్న ఫీలింగ్ ఉంది. మొత్తం వాటర్ తడుచుకుంటూ వెళ్ళాం. మినీ స్విమ్మింగ్ పూల్‌లా ఉంది. సుమైరా నేను బాగా ఆడుకున్నాం. ఇంక ఎక్కువ సేపు ఉంటే జలుబు చేసిద్దని చెప్పి ఇంకా బయటకొచ్చేసాం అక్కడి నుండి.
ఇంకా వాటర్‌లో నుంచి బయటకొచ్చేసి ఇట్లా చిన్న మార్గంలా ఉంది. ఒక స్వరంగంలోకి ఎళ్తున్నట్టు స్టెప్స్ ఉన్నాయి. అవన్నిటిని దిగుతూ వెళ్తున్నా. అక్కడేంటో ఒక డోర్ క్లోజ్ చేసేసి ఉంచారు. నాకది అట్లా వెళ్తుంటే 'సాహసం' మూవీలో ఒక సీన్ ఉంటుంది గదా! ఇట్లానే లోపలికెళ్తూ ఉంటారు. ఒక డోర్ ఉండిద్ది బావి లోపలికి. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. కాకపోతే ఆ డోర్ ఎందుకో క్లోజ్ చేసి ఉంచారు. అదేంటో మరి. ఇంకా కైలాసం లోపలికైతే వచ్చేసాం. కైలాసం అంటేనే శివయ్య. సో, శివయ్య అలానే అస్థిపంజరాలు గూడా ఉన్నాయి. అక్కడ రియలిస్టిక్‌గా ఉన్నాయి అవి గూడా. ఇంకా అక్కడ అలానే శివపార్వతుల కళ్యాణం, వాళ్ళ స్వయంవరం అవన్నీ గూడా చూయించారు. శివుడు అంటేనే లింగాకారం గదా! సో, చాలా రకాలుగా లింగాకారాలున్నాయి. ఇంకా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అంటే తెలుగు దేవతలు గానీ, దేవుళ్ళు గానీ ఫేసెస్ ఒకలా ఉన్నాయి. ఆహ్, వేరే స్టేట్స్ ఉంటాయి గదా! అంటే తమిళ్, లేకపోతే కర్ణాటక ఆ స్టేట్ వాళ్ళ దేవతలు గానీ, దేవుళ్ళు గానీ వాళ్ళ ఫేసెస్ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే చూసారా మన బొమ్మల్లో గూడా తెలుగోళ్ళకి లేకపోతే అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి ఎంత డిఫరెన్స్ చూయించారో. అసలు అంతా ఒక్కళ్ళే. కాకపోతే లాంగ్వేజ్ బట్టి దేవతల పేర్లు గూడా మారాయి. అలానే వాళ్ళ రూపాల్లో గూడా కొంచెం డిఫరెన్స్ చూయించారు. ఇంకా ఇక్కడికొచ్చేస్తే నరసింహస్వామి పొట్ట చీల్చి పేగుల్ని తీసేది ఇన్సిడెంట్ ఉంటుంది గదా! అది గూడా అవి గూడా చూయించారు. మొత్తం ఆయన ఆ ముఖాలు, ఆ అవతారాలన్నీ గూడా. మళ్ళీ పాము లోట్లోకెళ్ళి బయటకొచ్చేసాం. బయటకొచ్చిన తర్వాత మన అయ్యప్ప స్వామి 18 మెట్లు, బంగారపు మెట్లు అవన్నీ చూయించారు. నేను ఫేమస్ టెంపుల్స్‌ని విజిట్ చేయడం చాలా తక్కువ. ఎళ్ళింది మాది విజయవాడ కాబట్టి దుర్గమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళాను. అలానే మా మమ్మీ వాళ్ళ మేము అంటే బిఫోర్ మ్యారేజ్ మేము ఎవ్రీ సమ్మర్ హాలిడేస్‌కి తిరుపతి వెళ్ళేవాళ్ళం. తిరుపతి ఒకటి. ఇంకా అట్లా అక్కడున్న శ్రీకాళహస్తి ఇంకా అంతే మోస్ట్‌లీ ఇంక అవే. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను 3 ఇయర్స్ తర్వాత యాదగిరిగుట్టలో ఉన్న నరసింహస్వామిని, అలానే మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని మొన్న దర్శనం చేసుకున్నాము. సో, ఇంకా ఇక్కడికొచ్చాక చాలా అన్నీ ఒక్క చోటే చూసేసరికి చాలా బావుంది. నేను అప్పుడే డిస్కస్ చేస్తున్నా ఇట్లా బల్లి కూడా ఉండిద్దా కంచెలోనే అనుకుంటా కదా! బంగారపు బల్లి, వెండి బల్లి ఉంటాయంట కదా అని అప్పుడే వచ్చింది. భలే కోయిన్సిడెన్స్ అయింది. తర్వాత మన వెంకటేశ్వర స్వామి వారి లోపలికి 7 ద్వారాలతో ఎళ్ళాం. అది కూడా బా అనిపిచ్చింది. ఇంకొకటి మూవింగ్ ఆబ్జెక్ట్ ఉందంటే ఇది హనుమాన్ ఇట్లా పిడికిడితో ఒక రాక్షసిని గుద్దుతారు కదా లోపలికి. అది కూడా. ఆ నవ్వు గూడా ఎంత భయంకరంగా ఉందో చూసారా? ఇంకా తర్వాత పాతాళ లోకంలో కానీ అసలు చాలా స్వరంగ మార్గంలా ఉంది. మొత్తం పైనేమో హనుమాన్ ఉన్నారు. అదంతా ఆయన తోక చుట్టి పైకెళ్తారు గదా! అట్లా ఒక బొమ్మను పెట్టారు. లోపలికెళ్తే చీకటిగా అసల రెడ్ లైట్‌లతో భయంకరంగా ఉంది. అసల పాతాళ లోకం అంటేనే మొత్తం పాములు గదా! మొత్తం పాములతో ఆ లైటింగ్‌కి భయంకరంగా అనిపిచ్చింది. అసలు బతికుండగానే ఎన్ని లోకాలు చూసేసొచ్చామో అన్నట్టుంది. మొత్తం ఫుల్లు ఎంజాయ్ చేసుకుంటూ ఆ డే అంతా మనం కట్టిన ₹350 ఆ టికెట్ డబ్బులు ఫుల్‌ఫిల్ అయినట్టు అనిపిచ్చింది నాకైతే. అసలు వర్త్ ఇట్ అనే చెప్పొచ్చు. చెప్పాలంటే ఇవన్నీ వీడియోలో కంటే రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా చాలా బావుండిద్ది. ఈ వీడియో ఎందుకంటే మీలో గూడా కొంచెం ఎంతూజియాజం పెంచడానికి. డెఫినెట్‌గా మీ పిల్లల్ని తీసుకొని విజిట్ చేయాల్సిన ప్లేస్. కాకపోతే ఫుల్‌గా తిరుగుతూనే ఉండాలి. కాళ్ళు నొప్పులుంటాయి ఇగ నెక్స్ట్ డేకి. కాకపోతే అసలు మనం చూసిన ఎక్స్‌పీరియన్స్ చాలా బావుండిద్ది. నెక్స్ట్ ఈ శివలింగం అసల పైకి అంటే నేననుకున్న ఒకటుంటుంది గదా! శివలింగం ఎప్పటికి పెరుగుతూనే ఉండిద్ది ఎక్కడో ఒక ప్లేస్‌లో అని. అదేమో అనుకున్నాను. నెక్స్ట్ ఇదొచ్చేసరికి మనందరికి తెలిసిన రామాయణం.
ఎంత క్లియర్ కట్గా ఉన్నాయో ప్రతి పిక్చర్, ప్రతి సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. ఆ శ్రీరాములు వనవాసం దగ్గర నుంచి కానీ అసలు వాళ్ళ చిన్నతనం నుంచి, పిల్లలు పుట్టకపోతే వాళ్ళు చేసిన యాగం నుంచి, ఆ తర్వాత వాళ్ళ చిన్నతనంలో నుంచి ఆ బాణాలు నేర్చుకున్నవి, స్వయంవరం, ఇంకా అన్ని పట్టాభిషేకం వరకు కూడా ఉన్నాయి. మొత్తం అంటే ఎవ్రీ ఇతిహాస ఎండ్ వరకు చూయించారు మనకి. నెక్స్ట్ వచ్చేసరికి భారతం, ఇంకా మనకి పిన్ టు పిన్ ఎవ్రీ మూమెంట్ని వాళ్ళు పిక్టోరియల్గా చూయించారు. అసలు నాకు అదే అనిపించింది, ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి ఎన్ని డేస్ పట్టుంటాయో మ్యాక్సిమం అని. అంత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికేనేమో అద్దాల బంగ్లా లాగా అదేదో ఉంది. ఇది కూడా సరిగ్గా చూడాలి అంటే అప్పటికి టైం అయిపోయింది మాకు, ఇంకా చీకటి పడిపోతుందని ఫాస్ట్గా వెళ్ళాము. అది అన్ని అద్దాలతో ఉన్నాయి. అక్కడ ఒకళ్ళు జంప్ చేస్తున్నట్టుగా ఒక పిక్చర్స్ అవి. సో ఇంకా అలా డైలాగ్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీకృష్ణ లీలలు అన్నీ చూపించారు శ్రీకృష్ణుడివి. ఇంక ఇక్కడికి చీకటి పడిపోయింది, అందుకనే వీడియో క్లారిటీగా క్యాప్చర్ అవ్వలేదు. ఇంకా అంటే అక్కడ చీకటి పడినా కానీ ఆ లైట్స్ పెట్టారు, మన బోర్డులు ఉంటాయి కదా మనం చదవాల్సినవి, ఆ బోర్డు మీద అలానే ఆ బొమ్మల మీద పడేటట్టుగా ఒక లైట్ని సెట్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళంతా ప్రేమికులంట, మరి వీళ్ళ పేర్లు సరిగ్గా గుర్తులేదు నాకు. ఇదిగో ఈ పాయింట్లోనే మేము రూట్ మిస్ అయ్యాము. యాక్చువల్గా ఈ ప్లేస్లో మేము అటు తిరిగి అంటే ఈ సముద్రంలో అమృతాన్ని చిలికే దగ్గర నుంచి రావాల్సింది, కాకపోతే మేము ఎర్లీగా ఇటువైపుకి వచ్చేసాం మార్కింగ్. ఇంకా ఇది పద్మవ్యూహం. నిజంగా అప్పుడు పద్మవ్యూహం ఎలా ఉందో తెలియదు కానీ ఇది రియల్గా అసలు ఏ రింగ్లో నుంచి ఏ రింగ్లో అసలు ఎప్పుడు దారి మారుతున్నాము అనేది ఎండ్ వరకు తెలియలేదు, ఎప్పుడు దేంట్లో నుంచి కానీ రింగ్స్ మారుతూనే ఉన్నాం. నేను ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఓన్లీ హార్సెస్నే చూస్తున్నా, సడన్గా పక్కకు తిరగగానే గోడ కానుకొని మనుషులు ఉన్నారేంటి అన్నట్టుగా అనిపించింది ఒక్కసారి. అన్ని బ్లడ్, అమ్మో అంటే రియలిస్టిక్గా యుద్ధాలు జరిగేటప్పుడు వీళ్ళకి ఇంజురీస్ అవుతాయి కదా, అట్లానే ప్లాన్ చేశారు అవి కూడా. ఇంకా ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ అంతా ఫైటింగ్ సీన్ జరుగుతుంది. నెక్స్ట్ బయటకు వచ్చాక హనుమాన్ మెట్ల మీద నుంచి అలా పైకి కిందకి ఇది కూడా మూవింగ్ ఆబ్జెక్టే, ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టీవీలా ఉంది, ఐ లవ్ సురేంద్రపురి అని, అది కూడా దిగాము. ఇంకా ఫైనల్గా బయటకు అయితే వచ్చేస్తున్నాం. వీళ్ళంట కట్టించింది ఈ సురేంద్రపురి మొత్తం, సో క్రెడిట్స్ మొత్తం వీళ్ళకే. నెక్స్ట్ వచ్చేది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అది జస్ట్ ఏంటా హనుమాన్ ఇట్లా నుంచున్నారు, హనుమాన్ చేత లడ్డు ఇవ్వబడును అని ఒక బోర్డు ఉంది. టికెట్ 20 రూపీస్ అంట. సర్లే ఊరికే చూద్దాం అన్నట్టు తీసుకున్నాం. భలే వచ్చింది అసలు ఆ లడ్డు, ఆ ప్లాస్టిక్ బాల్ లోపల లడ్డూని సెట్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది. పిల్లలైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సుమైరా అప్పటి వరకు డల్ అయిపోయి ఉంది, ఇంకా చూడగానే ఒక్కసారి ఫేస్ చూసారా ఎంత వెలిగిపోయిందో సర్ప్రైజింగ్గా. లోపల ఓపెన్ చేసి చూస్తే కొబ్బరి లడ్డు ఉంది, కానీ ఆ సెటప్ అంతా బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసాం. మొత్తం ఫన్నే ఉంది. మనం పెట్టిన టికెట్కి వర్త్ ఇట్ అనే చెప్పచ్చు. నాతో పాటు ఇక్కడ వరకు వీడియోని చూస్తూ వచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి వెళ్ళండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.